చెప్పేసి చాలా మంది ఇందాక రవీణ అడిగాడు. కానీ నీ గ్రామాన్ని డెవలప్ చేస్తున్నావు, దానితో పాటు నీ గ్రామంలో ఉన్నటువంటి నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వారికి నువ్వు మీ సూచనలు కానివ్వండి, ఆర్థిక సహాయ సహకారాలు అందించి వాళ్ళను ఒక బంగారు భవిష్యత్తు ఇవ్వగలిగితే అవే బంగారు కుటుంబాలు అవుతాయి. కాబట్టి మనకున్నటువంటి ఆపర్చునిటీ ఇప్పుడు ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంతో కష్టపడి మనకి ఇవాళ ఈ కార్యక్రమాలన్నీ కూడా చేస్తున్నారు. ముఖ్యంగా మనం వాళ్ళని మళ్లించాలి, వాళ్ళ తలసరి ఆదాయం పెంచాలని మనం ఏం చేయాలనేది ఒక ముఖ్య ఉద్దేశంగా ఇవాళ ఆలోచన చేయడం జరుగుతుంది. అయితే జూపాడుపల్లి మండలానికి సంబంధించి గతంలో చంద్రబాబు నాయుడు గారు ఎన్నోసార్లు వచ్చి సీడ్ హబ్ అని చెప్పేసి అవన్నీ కూడా ప్రకటించారు. కానీ మన దురదృష్టం ఏంటంటే 2019 తర్వాత 24 వరకు ఏ అభివృద్ధి జరగలేదు. ఎక్కడేసిన బొమ్మలు ఎక్కడే జరిగిపోయింది. కానీ దాంట్లో కూడా మనం ఒకటి అడిగాం, దాదాపు 1600 ఎకరాలు స్థలం ఉన్నప్పుడు పొలం ఉన్నప్పటికీ కూడా నిరుపయోగంగా ఉంది. దానికి ఒక హార్టికల్చర్ యూనివర్సిటీ ఇస్తే హార్టికల్చర్ యూనివర్సిటీ కావాలంటే కొంత ఇబ్బంది ఉందని చెప్పేసి ప్రభుత్వ అధికారులు చెప్పినా అట్లీస్ట్ హార్టికల్చర్ బ్రాంచ్ అని ఇక్కడ ఇవ్వండి అని చెప్పేసి గౌరవ కలెక్టర్, జిల్లా కలెక్టర్ గారికి అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తీసుకెళ్ళడం జరిగింది. అంటే మనం ఉన్నటువంటి పరిస్థితుల్లో కొత్తపల్లి ఉంది, సంగమేశ్వరం, అలాగే కులంబాట పవారు అందరూ కూడా ఇక్కడ ఉన్నారు. అయితే టూరిజం డెవలప్మెంట్ చేసుకోవాలి. ఈ ఏరియాలో 160K కూడా హైవే వస్తుంది, ఒక బ్రహ్మాండంగా డెవలప్ చేయాలని చెప్పేసి ఈరోజు మనం ఒక ఎజెండా పెట్టుకొని ముందుకు పోవడం జరుగుతుంది అని చెప్పేసి తెలియజేస్తున్నాను. ఎందుకంటే స్వామి అన్నీ చెప్పినాడు. అంటే B4లో మనం ఏ విధంగా చేసుకోవాలనేది అందరూ కూడా అధికారులందరూ కూడా ఒక ప్రణాళికబద్ధంగా ముందరికి పోవాలి. అలాగే ఈ నియోజకవర్గానికి ఏదైతే చైర్మన్గా నేనున్నానో అలాగే ఈ యూనిట్లో కూడా 2 వ్యక్తులను కూడా తీసుకోవడం జరిగింది. ఒకటి ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి సెక్టార్ నుంచి చిల్కల సుబ్బారెడ్డి గారు, విజయవాడ స్కూల్ కరెస్పాండెంట్ గారు, చదువుకున్నటువంటి నిరుపేద కుటుంబంలో చదువుతున్నటువంటి ఒక విద్యార్థిని ప్రోత్సహించి వాళ్ళకు ఒక మంచి గైడ్లైన్స్ ఇచ్చి వారికి ఒక ఉన్నత స్థాయికి తీసుకెళ్తే కూడా మీ వంతు సహాయ సహకారాలు అందించినట్టు ఉంటుంది. అలాగే మార్గదర్శులుగా తీసుకున్నటువంటి వారందరూ కూడా ఈరోజు చాలా వరకు కూడా అంతో ఇంతో ఎదుటి వ్యక్తులకు సహాయం చేసేటువంటి వ్యక్తులనే ఈరోజు మనం ఈ మార్గదర్శులుగా తీసుకోవడం జరిగింది. అయితే మీరు చేయాల్సింది మార్గదర్శులు ఇందాక నారాయణ చెప్పాడు, నేను ఒకటే చెప్పాను. ఫస్ట్ P4 స్పెషల్ ఆఫీసర్గా కలెక్టర్ గారు మీరు ఎవరిని సజెస్ట్ చేస్తారంటే మా హార్టికల్చర్ నాగరాజు గారు బాగా పనిచేస్తారు. ఎందుకంటే మాది వెనుకబడినటువంటి నియోజకవర్గం, మాకు 55% అగ్రికల్చర్ ఇక్కడ ఉన్నప్పటికీ కూడా ఇండస్ట్రీ లేదు, డెవలప్మెంట్ లేదు. పర్ క్యాపిటల్ ఇన్కమ్ గురించి చెప్పారు, తలసరి ఆదాయం గురించి. తలసరి ఆదాయం వచ్చేది ఓన్లీ ఒక బిట్టూరు మండలంలో హైయెస్ట్, కానీ మిగతాదంతా కూడా చాలా తక్కువగానే ఉన్నాము. కానీ దీన్ని పెంచుకోవాలంటే మనం ఏం చేయాలి? తలసరి ఆదాయాన్ని పెంచుకోవాలంటే టూరిజం సెక్టార్ డెవలప్మెంట్ చేసుకోవాలి. ఈ నియోజకవర్గానికి సంబంధించి కులంబార్ ఉంది, సంగమేశ్వరం ఉంది, ఇక్కడ నందికొట్టులో సూర్యనారాయణ స్వామి టెంపుల్ మనకు అరసవేలు తప్ప ఎక్కడ లేదు, అది మన దగ్గరే ఉంది. అంటే మనకు కావాల్సినటువంటి డెవలప్మెంట్ చేసుకోవాల్సినటువంటి వనరులన్నీ కూడా మనకు చుట్టే ఉన్నాయి. వాటిని ఏ విధంగా డెవలప్మెంట్ చేసుకోవాలనేది మనకు దాని యొక్క గైడ్లైన్స్ ద్వారా ఉంది, బాగుంటుందని చెప్పేసి P4 అన్ని కూడా జోడించడం జరిగింది. అయితే ఇండస్ట్రీ డెవలప్మెంట్ కావాలని చెప్పేసి చాలా మంది కూడా ఈరోజు మనం ఆశిస్తున్నాం. అయితే ఇండస్ట్రీ ఎట్లా డెవలప్ అవుతుంది, స్కిల్ డెవలప్మెంట్ ఎట్లా చేసుకోవాలి? మనకు పక్కనే హోర్కల్ హబ్గా ఉంది. ఈరోజు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత హోర్కల్ హబ్ ఇచ్చారు. కానీ మనం ఎట్లా చేసుకోవాలి? కనీసం మనకు ఉన్నటువంటి పిల్లల్ని మనము చదివించుకోగలగాలి. ఇక్కడ ఇండస్ట్రీ డెవలప్మెంట్ కావాలని ఫస్ట్ నేను ఒకటే చెప్పాను సార్. మా నందికొట్టు నియోజకవర్గానికి సంబంధించి దాదాపు డిగ్రీ కాలేజీలు, ఇంటర్మీడియట్ కాలేజీలు అన్నీ ఉన్నాయి. కానీ టెక్నికల్గా డెవలప్ కావడానికి ఇక్కడ అందరూ కూడా SC BC డ్రాప్అవుట్స్ ఎక్కువగా ఉన్నారు సార్. ఖచ్చితంగా ఒక పాలిటెక్నికల్ కాలేజ్ కావాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారిని అడగడం జరిగింది. అలాగే పాలిటెక్నికల్తో పాటు ITI కాలేజీ కూడా ఉంటే పిల్లలు కొంత స్కిల్ డెవలప్మెంట్. P4 కార్యక్రమానికి చేసినటువంటి మన నందికొట్టు స్పెషల్ ఆఫీసర్ నాగరాజు గారికి,
అలాగే మార్కెట్ యార్డ్ చైర్మన్ వీరప్రసాద్ రెడ్డి గారికి, వేదిక మీద ఉన్నటువంటి అధికారులకు, కింద ఉన్నటువంటి అధికారులకు, తెలుగుదేశం పార్టీ నాయకులకు, మార్గదర్శులకు, అలాగే పోలీసు వారికి, పాత్రికేయులకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తుంది. ముఖ్యంగా P4 విధానం అంటే పబ్లిక్ పీపుల్స్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. ఏదైతే మన ప్రధాని నరేంద్ర మోడీ గారు వికసిత్ భారత్ 2047 క్యాప్షన్ ఏదైతే పెట్టుకున్నాడో, అంటే ఉన్నటువంటి దేశాలలో అత్యంత సంపద కలిగినటువంటి, అత్యంత శక్తివంతంగా కలిగినటువంటి భారతదేశం తయారు కావాలని చెప్పేసి ఆయన ఒక విజన్ పెట్టుకున్నాడు. మరి అలాగే మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా 2047 విజన్ తీసుకుంటూ 2029 నాటికి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి నిరుపేదకు కూడా కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు సమకూర్చడానికి ఇందాక అధికారులు అందరూ చెప్పారు. ఇంటి స్థలాలు కావచ్చు, వీధి దీపాలు కావచ్చు, ఎల్ఈడి బల్బ్స్ కావచ్చు, ఎల్ఈడి గ్యాస్ కనెక్షన్స్ కావచ్చు, డ్రైనేజ్ వ్యవస్థ కావచ్చు, రహదారులు కావచ్చు, వీటన్నిటిని కూడా ఒక మోడల్గా తీసుకోవడం జరిగింది. అయితే ముఖ్యంగా స్వర్ణాంధ్ర 2047 విధానాన్ని అమలు చేయడానికి గల కారణాలు ఏంటంటే, గతంలో మీరు చూసుకున్నట్లయితే చంద్రబాబు నాయుడు గారు జన్మభూమి అనే కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. తీసుకున్న తర్వాత జన్మభూమి అంటే ఆ గ్రామంలో ఎవరైతే ఉన్నత స్థాయికి ఎదిగి ఆ గ్రామాన్ని దత్తత తీసుకొని ఆ గ్రామాన్ని అభివృద్ధి చేయాలని చెప్పేసి ఆనాడు ఒక సంకల్పంతో జన్మభూమి కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేసుకోగలిగారు. మరి ఈనాడు P4 విధానాన్ని తీసుకొచ్చింది. ప్రజలను అనుసంధానం చేస్తూ ఆ గ్రామాల్లో ఎవరైతే అభివృద్ధి చెందుతారో, అభివృద్ధి చెందినటువంటి కుటుంబాలు కూడా ఇంకొకరిని అభివృద్ధి బాటలకి నడిపించాలంటే ఒక కుటుంబంలో బాగా చదువుకునేటువంటి ఒక వ్యక్తిని కావచ్చు, ఒక అగ్రికల్చర్ వ్యవసాయం చేసుకుంటున్నట్టు ఒక రైతులు కావచ్చు, ఒక ఇండస్ట్రీ డెవలప్ చేయాలనే ఒక కాన్సెప్ట్తో ఉన్నటువంటి రకరకాలుగా ఇండస్ట్రీ సెక్టార్ నుంచి కానివ్వండి, అగ్రికల్చర్ సెక్టార్ నుంచి కానివ్వండి, ఎడ్యుకేషన్ సెక్టార్ నుంచి కానివ్వండి, దత్తత తీసుకోవాలనే ఒక కార్యక్రమానికి P4లో ఈరోజు మనం జోడించడం జరిగింది. అయితే ఈరోజు మార్గదర్శులుగా ఎన్నుకున్నటువంటి వాళ్ళు అందరూ